కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేని. అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి, నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకు ఎంత బాధ అనిపిస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. మీరు కాల్ డేటా తీశారు, కాల్ డేటా ద్వారానే నన్ను అసాసినేషన్ చేయాలని చూస్తున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని బదనాం చేశారు, నాకంటూ ప్రైవసీ ఉంటుందా అని చెప్పాను. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. అయ్యా, మా ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, ఆవిడికి ఒక న్యాయం అయితే నేను భావించను, ఆ వ్యక్తిని కాదు. అక్కడ ఉన్న ఆవిడ కాల్ డేటాని ఎవరు తీర్చలేదు. నేను చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు తీర్చకపోతే ఆవిడని తీస్తాం మనం. ఇది దౌర్భాగ్యమైన ఆరోపణ. ఎందుకంటే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇది. కేవలం దీని గురించి ఎందుకు మాట్లాడుతానంటే, ఒకటి టాపిక్ డైవర్షన్, అసలు విషయం నుంచి తప్పించడానికి ఈ టాపిక్ని మార్చి దీని గురించి మాట్లాడటానికి. ఇదే చెప్తా ఉన్నా కదా, అసలు విషయం గురించి మాట్లాడకుండా ఇది ఏంటమ్మా, వీళ్ళందరికీ ఎందుకు ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు అసలు వెనక్కిస్తా అంటున్నావు అనే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పాత టాపిక్స్ ఏదో తీసి వేరే టాపిక్స్ డైవర్షన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నన్ను ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎలక్షన్ సమయంలో కూడా ఎలక్షన్లో ఏదో నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పేవాడు. టైమే అందరికీ సమాధానం చెప్తే నేను వదిలేశాను. నిజంగా టైమే కొంతమందికి సమాధానం చెప్పింది, వాళ్ళే తెలుసుకున్నారు, అంతే.